దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ రాత్రికాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుడు తన మహాకృపను మన అందరి పట్ల ఎంతగానో విస్తరింపచేసి ఈ దినమంతా ఆయన సన్నిధిలో గడిపే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, దయగలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి కాలంలోనైనా మేము నిద్రిస్తుండగా మీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి. కళల ద్వారా, దర్శనం ద్వారా బిడలతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. తండ్రి, ఏ కుటుంబంలో ఏ బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించమని వేడుకొనుచున్నాను. ఆరోగ్యకరమైన మీరు ఎక్కల చోటున మీ బిడ్డలను భద్రం చేయండి. నీ బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనుల్లో, చెరువుల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచునాయన. ఉన్నతమైన మార్గంలో బిడ్డలు నడిపించండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయండి. గర్భఫల విషయాల్లో అద్భుతాలు చేయండి. వివాహ విషయంలో ఆత్మ నడిపింపు దయచేయండి. యేసయ్యా, ఈ నెలంతా సమృద్ధిని, సంతోషాన్ని దయచేయండి. ఎవరైతే ప్రభు ఆర్థికంగా చితికిపోతున్నారో, నలిగిపోతున్నారో బిడ్డలు మీరు ఓదార్చండి. నాయనా, గొప్ప సమాధానకరమైన మార్గాలు చూపించి గొప్ప వెలుగుని ప్రకాశింపచేయమని వేడుకొనుచున్నాను. దుష్టుని యొక్క అధికారాన్ని లయపరచండి. దైవీకమైన శక్తితో బిడ్డలను నింపమని వేడుకొనుచున్నాను. గొప్ప దేవా, మీ యొక్క కాపుదల, భద్రత బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రాత్రి నాయన కళల ద్వారా, దర్శనం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూస్తున్నారో అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయండి. యేసయ్యా, మీ రక్త ప్రోక్షిని కుటుంబాల బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. సన్నిధి, సమాధానం, సంతోషానికి అప్పగించుకుంటూ అడగక మర్చిన ప్రతి మేలుతో నింపమని, వేకం లేచి నిన్ను గణపరిచే కృప దయచేయమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని యొక్క నిత్య సన్నిధి ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత ప్రతి ఒక్కరికి తోడుగా నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. శుభరాత్రి. గుడ్ నైట్.